ఏం సేగా ఏం ప్రాబ్లం అండి? మీడియా అట్లా చెప్పండి. కరెక్ట్. ఇంకొకన్నీ మీరు పోలీసు సెట్ చేశాక ఓన్లీ ప్రీవియస్ నెలలో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ వచ్చిందా? ఆ డబ్బులు లేకుండా ఏ అన్ని కదమ్మా. అది 500 రూపాయలు ఉన్నట్టు ఉండట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 ఏం లేదు. మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా 2 రకాల టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి మీద ఇబ్బంది పెట్టడం అసలు సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా అది కరెక్ట్ కాదు. కొన్ని ఎలక్షన్ కోడ్ రావాలి కదా. సెర్చింగ్స్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్స్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల డబ్బులు ఉంటాయి కదా. కాబట్టి దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తుంది. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంగా ఉన్న కేసులు సెట్ చేయమని 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరికి ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మన నుంచి ఏం కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. పెట్టి కొత్త కేసు అడిగిరికి ఈమెకి సంబంధం కూడా లేదు. ఏమైనా సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళైనా 120B కింద విజేత బంధువులను పెట్టుంటే విజేత బంధువులను పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉండే మొత్తం ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లీడర్ నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్. సరేనమ్మా. మా విజేత ఇప్పుడే వద్దురామ్మా కాఫీ ముందు పడదు మాట్లాడాలి. అక్కడ ఎంక్వైరీ చేశారు. అది అక్కడ ఇల్లు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి జిల్లు అడిగారు. నారాయణ ఏజెంట్ పెంచిరెడ్డి తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఆఫీస్